ఐపీఎల్ 2025 సీజన్ లో ఆర్సీబీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తమకు తిరిగే లేదన్నట్టుగా తొలి క్వాలిఫైర్ లో పంజాబ్ ను చిత్తుగా ఓడించి ఫైనల్లోకి అడుగుపెట్టింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. పంజాబ్ నిర్దేశించిన 101 పరుగుల లో టార్గెట్ ను ఆడుతూ పాడుతూ ఛేదించి సునాయాసంగా విజయం సాధించింది. ఫిల్ సాల్ట్ హాఫ్ సెంచరీతో అదరగొట్టి సగం ఓవర్లు ఉండగానే మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. అంతకు ముందు పంజాబ్ బ్యాటర్లు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసి కేవలం 14.1 ఓవర్లలో 101 పరుగులకి ఆలౌట్ అయ్యారు. మార్కో స్టోయినిస్ 26 పరుగులతో తానొక్కడే టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా వారు వచ్చిన వారే వచ్చినట్టు పెవిలియన్ చేరుతూ పంజాబ్ కింగ్స్ దారుణమైన బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగించింది. సుయాజ్ శర్మ, జోస్ హజల్వుడ్ దెబ్బకి పంజాబ్ బ్యాటర్లు కుప్పకూలారు. ఈ ఇద్దరు చెరో 3 వికెట్లు తీసి పంజాబ్ పతనాన్ని శాసించారు. అలాగే ఎస్ దయాల్ 2 వికెట్లు తీసి పంజాబ్ ను కోలుకొని దెబ్బ కొట్టారు. మొత్తంగా పంజాబ్ కింగ్స్ 101 పరుగులకి ఆలౌట్ కాగా 102 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే విరాట్ కోహ్లీ 12, మయాంక్ అగర్వాల్ 19 పరుగులతో వికెట్ ను కోల్పోయిన ఫిల్ సాల్ట్ మాత్రం వన్ మ్యాన్ షో బ్యాటింగ్ తో హాఫ్ సెంచరీతో అదరగొట్టి మ్యాచ్ ని సునాయాసంగా గెలిపించాడు. అంతేకాకుండా ఆర్సీబీని ఫైనల్లో నిలబెట్టాడు. మొత్తానికి అటు పంజాబ్ బ్యాటింగ్ బౌలింగ్ లో విఫలమైతే ఇటు ఆర్సీబీ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిందనే చెప్పాలి. ఈ క్రమంలోనే 10 ఓవర్లకి 2 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించి 9 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక ఓడిపోయిన పంజాబ్ ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో రెండో క్వాలిఫైర్ లో తలపడనుంది.